డబ్బు మనిషిని ఎంతకైనా తెగింపు చేస్తుంది. ఆస్తి దాహం రక్త సంబంధాలను సైతం మంటల్లో కాల్చేస్తుంది. సొంత తండ్రిని కన్న పేగును కూడా కాదనుకునేంత రాక్షసత్వం దాగుందా ఆ భీమా డబ్బుల్లో? అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో ఉన్న ఆ కుటుంబం ఊహించని మృత్యువు వాకిట ఎందుకు నిలబడింది? కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కొడుకే కిరాతకుడిగా ఎందుకు మారాడు? వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో జరిగిన ఈ దారుణం యావత్ తెలంగాణనే ఉలిక్కిపడేలా చేసింది. పక్కా ప్లాన్తో వేసిన ఈ క్రైమ్ స్కెచ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఆ రాత్రి రూప్ సింగ్ తాండాలో ఏం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తండా. పగలు పనులతో అలసిపోయిన ఆ తండావాసులు రాత్రి వేళ గాఢ నిద్రలో ఉన్నారు. తండా సర్పంచ్ రమణిభాయ్ కుటుంబం కూడా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఆ ఇంట్లో సర్పంచ్ రమణిభాయ్, ఆమె భర్త హనుమంత్ నాయక్, కుమారుడు వెంకటేష్, శివ ఉన్నారు. రేపటి దినచర్య కోసం కలలు కంటూ నిద్రిస్తున్న ఆ అభాగ్యులకు మృత్యువు తమ ఇంటి పైకప్పు మీదే పొంచి ఉందన్న సంగతి తెలియదు. రక్త సంబంధమే రాక్షసంగా మారి తమను కబలించడానికి వస్తోందని ఏమాత్రం ఊహించలేకపోయారు. ఈ ఘాతుకానికి బీజం పడింది ఈరోజు కాదు. ఆస్తి రూపంలో, బీమా డబ్బుల రూపంలో చాలా కాలంగా ఈ కుట్ర రగులుతూనే ఉంది. హనుమంత్ నాయక్ ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాతిభాయ్ ఇటీవల కన్నుమూశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరణించిన నాతిభాయ్ పేరిట 5 లక్షల రూపాయల రైతు బీమా మంజూరైంది. ఆ 5 లక్షల రూపాయలే ఇప్పుడు ఆ ఇంట్లో చిచ్చు పెట్టాయి. ఆ డబ్బు మొత్తం తనకే దక్కాలని, తండ్రి ఆస్తిలో తన వాటా తనకు కావాలని నాతిభాయ్ కుమారుడు అనార్ సింగ్ తండ్రితో నిత్యం గొడవ పడుతూనే ఉన్నాడు. తండ్రి తన మాట వినడం లేదని, ఆస్తి ఇవ్వడం లేదన్న కక్ష అనార్ సింగ్ మనసులో విషంలా మారుతోంది. ఈ పెద్ద భార్య కొడుకులు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. గత 5 నెలల కింద ఈ పెద్ద భార్య నాతిబాయ్ అనే ఆమె అనారోగ్యం కారణాలతో చనిపోయింది. చనిపోతే రైతు బీమాకు సంబంధించి ఆమెకు ఒక 5 lakhs భర్త అకౌంట్లో పడ్డాయి. ఆ డబ్బులు గురించి మరియు వీళ్ళకున్న భూమి పంపకాల విషయంలో ఈ పెద్ద భార్య కొడుకు అయిన అనార్ సింగ్ అనే అతను గత 18వ తారీఖు రోజు వచ్చి వాళ్ళ తండ్రిని అడగడం జరిగింది. ఇట్లా 5 లక్షల రూపాయల గురించి మరియు మిగతా భూమిలో ఆయన వాటా గురించి ఇవ్వమని అడిగితే దాని విషయంలో ఇద్దరికి తండ్రి కొడుకులో గొడవ అయ్యి ఇద్దరు చిన్న పెట్టిగా కొట్లాడుకున్నారు. దాని విషయంలో మన కంప్లైంట్ ఇస్తే కేసు కూడా అయినాయి. దాంట్లో డబ్బు మీద ఆశ అనార్ సింగ్ కళ్ళను కమ్మేసింది. తన దారికి అడ్డుగా ఉన్న తండ్రిని, పిన్నతల్లిని అడ్డు తప్పించాలని నిర్ణయించుకున్నాడు. పక్కా స్కెచ్ వేశాడు. ఎవరు ఊహించని విధంగా అత్యంత కిరాతకమైన పన్నాగం పన్నాడు. సమయం అర్ధరాత్రి దాటింది. తాండా అంతా నిశ్శబ్దంగా ఉంది. అదే అదునుగా అనార్ సింగ్ రంగంలోకి దిగాడు. చేతిలో పెట్రోల్ క్యాన్తో అడుగులో అడుగు వేసుకుంటూ సర్పంచ్ ఇంటికి చేరుకున్నాడు. లోపల నిద్రపోతున్నవారు బయటకు రాకుండా ముందే ఇంటి ప్రధాన తలుపులకు బయట నుంచి గడియ పెట్టి తాళం వేశాడు. పకడ్బందీగా తప్పించుకునే దారులన్నీ మూసేశాడు. తలుపులు మూసేసిన కసాయి కొడుకు మెల్లగా ఇంటి పైకప్పు ఎక్కాడు. ఆ పైకప్పుకు ఉన్న ఒక చిన్న రంధ్రం ఇప్పుడు మృత్యుద్వారంగా మారింది. లోపల గాఢ నిద్రలో ఉన్న కుటుంబ సభ్యుల మీదకు ఆ రంధ్రం గుండా పెట్రోల్ పోశాడు. క్షణాల వ్యవధిలో నిప్పంటించాడు. ఒక్కసారిగా ధబీమంటూ ఎగసిపడిన అగ్ని కీలలు ఇంటిని చుట్టుముట్టాయి. పడుకున్న చోటే మంటలు అంటుకోవడంతో బాధితులు హాహాకారాలు చేశారు. ప్రాణభయంతో తలుపులు తెరిచే ప్రయత్నం చేసినా బయట నుంచి తాళం వేసి ఉండటంతో ఆ మంటల్లోనే నరకయాతన అనుభవించారు. ఆ ఆర్తనాదాలు తండాలో ప్రతిధ్వనించాయి. ఈ మధ్యరాత్రి సమయంలో తెల్లవారుజామున 24 మార్చి 2026 తెల్లవారుజామున 1ంటికి మనకు 100 డయల్ సమాచారం రావడం జరిగినది. ఇందులో ఈ అనార్ సింగ్ ఏం చేసిందంటే, ఇక ఎట్లా మా ఫాదరు నాకు డబ్బులు ఇస్తలేడు, భూమి ఇస్తలేడు అని చెప్పేసి వీళ్ళను చంపితేనే మాకు ఏమైనా లాభం జరుగుతుందనే ఉద్దేశంతో, చంపాలనే ఉద్దేశంతో ముందస్తు పథకం ప్రకారంగా అతను పెట్రోల్ తీసుకొని వెళ్ళి ఈ హనుమంత్ నాయక్ వాళ్ళ ఇంటి పైన, మామూలుగా మనకు పల్లెటూళ్ళలో వెంటిలేషన్ కోసం ఈ విత్తనాలు ఆరబెట్టుకున్నప్పుడు లోపల పోయడానికో కొద్దిగా పైన ఇట్లా హోల్లా ఉంటుంది కదా, ఆ హోల్లో నుంచి ఆ పెట్రోల్ డీజిల్ కలిపిన పెట్రోల్ లోపలికి పోసి దాంట్లోని మంట పెట్టడం జరిగింది.
దాంతో ఇంట్లో ఉన్న హనుమంతు చిన్న భార్య, ఆమె ప్రజెంట్ సర్పంచ్ కూడా ఆమె రమణిబాయి, వాళ్ళిద్దరికీ ప్లస్ వెంకటేష్, శివ నలుగురు కూడా కాలిన గాయాలు కావడంతో వాళ్ళని ఇమీడియట్గా డీడీ రికార్డ్ చేయించి మేజిస్ట్రేట్ గారి ద్వారా వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి బెటర్ ట్రీట్మెంట్ గురించి హైదరాబాద్ కూడా పంపడం జరిగింది. మంటల వెలుగులు, ఆర్తనాదాలు విన్న తండావాసులు ఉలిక్కిపడి నిద్రలేచారు. వెంటనే సర్పంచ్ ఇంటి వద్దకు పరుగులు తీశారు. మంటలను ఆర్పేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించి బాధితులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సర్పంచ్ కుటుంబ సభ్యుల శరీరాలు తీవ్రంగా కాలిపోయాయి. వారి పరిస్థితి విషమంగా మారడంతో మెజిస్ట్రేట్ వాంగ్మూలం నమోదు చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరో కుమారుడు శివ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పరిగి పోలీసులు రంగంలోకి దిగారు. డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో దర్యాప్తు వేగవంతం చేశారు. సంఘటనా స్థలాన్ని జల్లెడపట్టారు. ప్రాథమిక విచారణలోనే పోలీసులకు అసలు విషయం అర్థమైంది. ఇంటికి బయట నుంచి తాళం వేసి ఉండడం, పైకప్పు రంధ్రం గుండా పెట్రోలు ఆనవాలు దొరకడంతో ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యాయత్నంగా నిర్ధారించారు. వెంటనే బాధితుల కుటుంబ నేపథ్యంపై ఆరా తీశారు. ఆస్తి, రైతు బీమా, డబ్బుల కోసం అనార్ సింగ్కు ఉన్న గొడవలపై ఫోకస్ పెట్టిన పోలీసులు పక్కా వ్యూహంతో వలపండి నిందితుడిని రిమాండ్కు తరలించారు. కేవలం 5 లక్షల బీమా డబ్బుల కోసం కన్న తండ్రిని సజీవ దహనం చేయాలనుకున్నాడు ఆ కిరాతకుడు. ఆస్తి తగాదాలు అంటే కుటుంబ సభ్యులతో సామరస్యంగా మాట్లాడుకోవాలి, లేదా చట్ట ప్రకారం న్యాయ పోరాటం చేయాలి. కానీ ఇలా క్షణికావేశంలో పైశాచికంగా ప్రవర్తిస్తే కటకటాల పాలవక తప్పదు. నేరం చేసి ఏ ఒక్కడు చట్టం కన్నుగప్పి తప్పించుకోలేడు అని డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరిస్తున్నారు. డబ్బుల కోసం రక్త సంబంధాలను మంటలో కలుపుతున్న ఇలాంటి ఘటనలు సమాజానికి ఒక తీవ్రమైన హెచ్చరిక. బంధాల కంటే డబ్బే ముఖ్యమనుకునే వారికి ఇదొక గుణపాఠం.